హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాష. ఫ్రెండ్స్, ఇవాల్టి క్లాస్లో 10.5 హెడ్ ఫ్యాషన్ ఇల్లుస్ట్రేషన్ స్టిక్ ఫిగర్ ఎలా డ్రాయింగ్ చేయాలో చూద్దాం. 0 నుండి 10.5 ఇంచు స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. నంబర్ 1 నుండి 10.5 వరకు ఈ విధంగా మార్క్స్ పెట్టండి. నంబర్ 1 దగ్గర నెక్ 0.5 ఇంచును బై 2 చేసి ఇరువైపులా 0.25 ఇంచు మార్క్ చేయండి. అలాగే 1.5 దగ్గర ఇలానే మార్క్ చేయండి. ఇప్పుడు నంబర్ 1.5 దగ్గర ఈ విధంగా స్లాంట్ లైన్ డ్రా చేయండి. తర్వాత నంబర్ 3 దగ్గర ఆపోజిట్లో ఈ విధంగా స్లాంట్ లైన్ డ్రా చేయండి. నంబర్ 1.5 దగ్గర షోల్డర్ 1.5 ఇంచును ఒకవైపు 1 ఇంచ్ మార్కు, రెండో వైపు 0.5 ఇంచ్ మార్కు చేయండి. ఇప్పుడు నెక్ 0.5 ఇంచును బయట చేసి ఈ పాయింట్ నుండి ఇరువైపులా మార్క్ చేయండి. ఇంతకు మునుపు మనము నెక్ స్ట్రైట్గా మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ విధంగా స్లాంట్గా మార్క్ చేసుకోండి. ఇప్పుడు నెక్ షేపు స్లాంట్గా డ్రా చేయండి. తర్వాత హెడ్ కొరకు ఓవెల్ షేపు డ్రా చేయండి. నంబర్ 3 దగ్గర వేస్ట్ 0.75 ఇంచును ఒకవైపు 0.25 ఇంచును రెండో వైపు 0.5 ఇంచును మార్క్ చేయండి. నంబర్ 4 దగ్గర హిప్స్ లైను హారిజంటల్ లైన్గానే ఉంచండి. అలాగే హిప్స్ 1.2 ఇంచును బై 2 చేసి ఇరువైపులా 6 పాయింట్స్ మార్క్ చేయండి. ఇప్పుడు షోల్డర్ పాయింట్ నుండి వేస్ట్ పాయింట్ వరకు ఇరువైపులా స్లాంట్ లైన్ డ్రా చేయండి. తర్వాత వేస్ట్ పాయింట్ నుండి హిప్స్ పాయింట్ వరకు ఇరువైపులా స్లాంట్ లైన్ డ్రా చేయండి. తర్వాత ఆర్మ్ ఇక్కడ చూపిన విధంగా రిస్ట్ పాయింట్ నుండి ఎల్బో వరకు 1.5 ఇంచును మార్క్ చేయండి. తర్వాత ఎల్బో నుండి షోల్డర్ పాయింట్కు 1.5 ఇంచు సరిపడేటట్టు మార్క్ చేయండి. అలాగే స్లాంట్ లైన్ డ్రా చేయండి.
రెండవ వైపు షోల్డర్ పాయింట్ నుండి ఆర్మ్ 3 ఇంచెస్ను స్లాంట్ లైన్ డ్రా చేయండి. తర్వాత వ్రిస్ట్ దగ్గర 0.5 సెంటీమీటర్ను మార్క్ చేయండి. షోల్డర్ పాయింట్ నుండి చెస్ట్ పాయింట్ 0.5 ఇంచును ఇరువైపులా మార్క్ చేయండి. వ్రిస్ట్ దగ్గర 0.5 సెంటీమీటర్ను మార్క్ చేయండి. తర్వాత పాయింట్స్ను కలుపుతూ ఇరువైపులా ఆర్మ్ డ్రా చేయండి. ఇక్కడ సెంటర్ లైన్ నుండి 1 సెంటీమీటర్ను మార్క్ చేయండి. హిప్స్ పాయింట్ నుండి యాంకిల్ పాయింట్ వరకు స్లాంట్ లైన్ ఈ విధంగా డ్రా చేయండి. ఇక్కడ యాంకిల్ విడ్త్ 0.5 సెంటీమీటర్ను మార్క్ చేయండి. తర్వాత క్రాచ్ పాయింట్ నుండి యాంకిల్ పాయింట్ వరకు స్లాంట్ లైన్ ఈ విధంగా డ్రా చేయండి. సెంటర్ లైన్ నుండి 0.5 సెంటీమీటర్ను ఈ విధంగా మార్క్ చేయండి. హిప్స్ పాయింట్ నుండి యాంకిల్ పాయింట్ వరకు స్లాంట్ లైన్ డ్రా చేయండి. యాంకిల్ విడ్త్ 0.5 సెంటీమీటర్ను మార్క్ చేయండి. క్రాచ్ పాయింట్ నుండి స్లాంట్ లైన్ డ్రా చేయండి. ఇక్కడ చూపిన విధంగా ఫుట్ డ్రాయింగ్ చేయండి.
ఇక్కడ ఈ విధంగా థిక్ లైన్ డ్రా చేయండి. తర్వాత ఇక్కడ హ్యాండ్ ఇరువైపులా డ్రా చేయండి. అలాగే ఇక్కడ హెయిర్ స్టైల్ డ్రాయింగ్ కూడా కంప్లీట్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాల్టి క్లాస్లో 10.5 హెడ్ ఫ్యాషన్ ఇల్లుస్ట్రేషన్ స్టిక్ ఫిగర్ డ్రాయింగ్ కంప్లీట్ అయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అప్పుడు దాకా సెలవు.